శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ద్వితీయ శ్వాసంలోని సిద్ధముని చెప్పిన దీపకుని కథ విన్న నామధారకునికి అంతులేని ఆనందము, సిద్ధముని పట్ల పరిపూర్ణ భక్తి విశ్వాసాలు పొంగి పొర్లాయి. తన ఆనందాన్ని, భక్తిని ప్రకటించుకుంటూ సిద్ధముని పాదాలపై వ్రాలాడు నామధారకుడు. స్వామి, మీ నివాసమెక్కడ? మీ భోజనం ఏ విధంగా ఎక్కడ చేస్తున్నారు? నేను మీ దాసుడను అంటూ వినయంగా వివరాలడిగాడు. సదయ హృదయుడైన సిద్ధుడు నామధారకుని లేవనెత్తాడు. ఆయన హృదయంలో నామధారకుని పట్ల కలిగిన కరుణ నామధారకుని సకల లోకాలను కూడా తరింపచేసింది. నామధారక, సాధారణంగా గురు నివాస యోగ్యమైన స్థలంలోనే నేను నివసిస్తాను. శ్రీ గురు స్మరణయే నాకు అన్నపానాదులు. శ్రీ గురు మహిమామృత పానమే నాకు అమృత తుల్యమై నిత్య తృప్తిని కలుగచేస్తుంది. ఇదిగో భక్తి ముక్తి కారకము, మహామహిమాన్వితము అయిన ఈ గ్రంథాన్ని చూడు. ఇది శ్రీ గురు చరిత్ర. దాని పఠనము, శ్రవణము కూడా చతుర్విధ పురుషార్థాలు కలుగచేస్తాయి. ఒక సప్తాహమైన భక్తితో పఠించినా లేదా విన్నా అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. శతాయువై జ్ఞానవంతుడవుతాడు అంటూ వేదతుల్యమైన శ్రీ గురు కథామృత బోధకు శ్రీకారం చుట్టాడు సిద్ధముని. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సిద్ధముని మాట విన్న నామధారకుడు అతి దీనుడై శ్రీ గురు కథామృత బోధతో తనను తరింపచేయమని ప్రార్థించాడు. నామధారకుని అనుగ్రహించిన సిద్ధుడు నామధారకుని చేయి పట్టి త్రిలోక పూజ్యము, సద్గురు రూపమూ అయిన అశ్వత్థ వృక్షం సమీపానికి తీసుకుని వచ్చి దాని నీడలో తాను కూర్చుని నామధారకుని కూడా కూర్చుండబెట్టాడు. గురుసేవా వైశిష్ట్యాన్ని ఉపదేశించాడు. గురుని పట్ల దృఢ భక్తి కలవాని హృదయం పల్లపు నేల వంటిది. గురుకృపా విశేషవర వర్షం ఆ పల్లపు నేలను తనివి తీర తడిపి అనుగ్రహిస్తుంది. గురుభక్తి లేనివాని హృదయము ఎత్తైన నేల వంటిది. అటువంటి తావునకు ఏదీ కూడా ప్రసరింపదు, తాకదు. త్రిమూర్త్యాత్మకుడైన శ్రీగురుని చరణములనే శరణు వేడుకొని ఆశ్రయించు. సంపూర్ణ ఇష్టఫల సిద్ధితో తరిస్తావు అని నామధారకునికి సిద్ధుడు ఉపదేశించాడు. శ్రీగురు చరిత్రను ఉపదేశించేందుకు ఉద్యుక్తుడైనాడు. అద్వితీయ పరబ్రహ్మమూర్తి, నిర్గుణ స్వరూపుడు అయిన ఆ దేవాదిదేవుడు అవతారములెత్తిన కారణమేమి అన్న ప్రశ్నకు సమాధానంగా అంబరీషోపాఖ్యానం చెబుతూ అందున్న అంతరార్థాన్ని కూడా ఉపదేశించాడు. త్రిగుణాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలైన త్రిమూర్తులే ఈ సర్వలోక సృష్టి స్థితి లయకారకులు. సూర్యవంశమున అంబరీషుడనే రాజున్నాడు. అతడు పరమ విష్ణు భక్తుడు, ఏకాదశి వ్రతాచార పరాయణుడు. ఈ రాజే విష్ణుస్వామి అవతార స్వీకరణకు కారణభూతుడైనాడు. అంబరీషుడు ఒక ఏకాదశి పుణ్యదినాన వ్రతాచరణ మగ్నుడై ఉన్నాడు. అక్కడికి శిష్య సమేతంగా విచ్చేశాడు దూర్వాస మహాముని. ఆ విధంగా వచ్చిన మునికి రాజు యథోచితంగా సేవలందించాడు. అప్పటికే ఏకాదశి దాటి ద్వాదశి కూడా ఒక ఘడియ సమయము మాత్రమే మిగిలి ఉంది. అందువలన అంబరీషుడు ఆ విషయం కూడా మునికి వినయంగా విన్నవించి ద్వాదశి ఘడియ దాటక ముందే అనుష్ఠానమును ముగించుకొని ద్వాదశి పారణకు భోజనానికి దయచేయవలసిందని ప్రార్థించాడు. అంగీకరించి వెళ్ళాడు ముని. ద్వాదశి ఘడియ కూడా మరచి చాలా ఆలసించాడు. అక్కడున్న పెద్దల అనుమతితో ఘడియ దాటకుండా జలస్వీకరణ చేశాడు అంబరీషుడు. అనుష్ఠానం ముగించుకుని శిష్య సమేతుడై తిరిగి వచ్చాడు దూర్వాసుడు. విషయాన్ని గ్రహించి శపించేందుకు సిద్ధమైనాడు ముని. భయకంపితుడైన అంబరీషుడు ఆపద్బాంధవుడైన శ్రీ విష్ణుస్వామిని తన మనసులో ధ్యానించాడు. భక్తవత్సలుడైన ఆ స్వామి తన భక్తునికి ముని ఇవ్వబోతున్న శాపాన్ని
భక్త రక్షణార్థం తానే స్వీకరింపనించి ఇరువురి నడుమ ప్రత్యక్షమైనాడు. మునితో ఆ మాటే చెప్పాడు. అప్పటికి ఈ సంఘటనలో దాగి ఉన్న లోక కళ్యాణ దృష్టి ముని దృష్టికి అందింది. విషయం అర్థమైన ముని లోక కళ్యాణకారకమైన తన శాపాన్ని క్షమాపణపూర్వకంగా విష్ణుస్వామికే వర్తింపజేశాడు. ఆ శాపం ఒకడు అనేకం కావాలన్న అంతరార్థంలో నానా గర్భవాసాలలో జన్మించాడు. అందుకే మత్స్య కూర్మ వరాహాది శ్రీమన్నారాయణుని అనంత లీలావతార అనుగ్రహం ప్రపంచానికి అందింది. ఆ స్వామి తన భక్తుని కొరకు ఆ శాపాన్ని ఆనందంగా తాను స్వీకరించడంలో స్వామి భక్త వత్సలత ఎంతటితో తెలుస్తున్నది. భక్తవత్సలుడైన ఆ శ్రీవల్లభుని లీలలు అనంతాలు. ఆయన అవతారాలు కూడా కొన్ని స్పష్టములని మరికొన్ని గుప్తములని పెద్దలు చెబుతారు. పతివ్రత శిరోమణి అయిన అనసూయామాత పరమ పవిత్రుడైన అత్రి మహాముని అర్ధాంగి. ఒకనాటి మధ్యాహ్న సమయంలో ఆమెకు సంతానమే లోక కళ్యాణ కారకులైనారని సిద్ధముని చెప్పాడు. అది విన్న నామధారకుడు ఆశ్చర్యపడి ఆ అత్రి అనసూయల మహిమను తెలియజేయమని వినయ వినమితుడై ప్రార్థించాడు. శ్రీ గురుచరిత్ర సిద్ధ నామధారక సంవాద రూపమైన జ్ఞానకాండ అంబరీషోపాఖ్యానము 3వ అధ్యాయం సంపూర్ణం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ